పటంలో మరోసారి సరికొత్త చరిత్ర లిఖించబోతోంది తెలంగాణ. పెట్టుబడుల సునామీకి వేదికైంది భాగ్యనగరం. తెలంగాణ గ్లోబల్ సమిట్ 2025 మాటల్లో చెప్పలేని దార్శనికత, ఆచరణలో చూపిన అసాధ్యమైన లక్ష్యం, ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల కోసం హైదరాబాద్లో ఏకంగా రెడ్ కార్పెట్ పరిచారు. ప్రపంచ వేగంతో దూసుకుపోతామని స్పష్టం చేశారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఆ మహోన్నత టార్గెట్కు స్పష్టమైన రూపాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలోని అన్స్టాపబుల్ ఎకానమీగా ఎదిగేందుకు వేసిన చరిత్ర గీత ఇది. మేటి దేశాల సరసన నిలబడేందుకు, అభివృద్ధిని సమతుల్యం చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శక్తిని వ్యూహాత్మకంగా 3 అంచెల ప్రణాళికగా మార్చారు. ఆ క్యూర్, ప్యూర్, రేర్ విశేషాలేందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ గ్లోబల్ సమిట్ 2025 హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అనే నినాదంతో తొలి రోజు సదస్సు విజయవంతంగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన దార్శనికత, భారత రాజ్యాంగ నిర్మాతలను ఆదర్శంగా తీసుకుని రూపొందించిన సుదీర్ఘ ప్రణాళిక, దేశానికి 100 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చే 2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ గ్లోబల్ సమిట్ లక్ష్యం పట్ల ప్రభుత్వం దృఢమైన చిత్తశుద్ధిని ప్రదర్శించింది. చైనాలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ను ఆదర్శంగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఎత్తుగడ కేవలం ఆర్థిక నమూనాను అనుకరించడం మాత్రమే కాక, తూర్పు ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ల నుండి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించే భౌగోళిక రాజకీయ వ్యూహం. తెలంగాణ మన భౌగోళిక స్థానం, ప్రతిభావంతులైన మానవ వనరుల ప్రయోజనాన్ని ఉపయోగించుకుని తూర్పు, పశ్చిమ దేశాలకు గేట్వేగా నిలబడాలని చూస్తోంది. అభివృద్ధిని సమతుల్యం చేసేందుకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వ్యూహాత్మకంగా 3 జోన్లుగా విభజించడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్ గా ప్రభుత్వం తెలిపింది. క్యూర్ అంటే సర్వీసెస్ కేంద్రం, ప్యూర్ అంటే పరిశ్రమల కేంద్రం, రేర్ ను వ్యవసాయ కేంద్రంగా గుర్తించారు. ఈ దార్శనికత పత్రం ప్రజలు, నిపుణులు, ఐఎస్బి, నీతి ఆయోగ్ సహకారంతో తయారు కావడం అది రాజకీయ ఎజెండా కాదని, సుస్థిర అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళిక అని తేటతెల్లం చేస్తుంది. గ్లోబల్ సమిట్ తొలి రోజే 3,97,500 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు జరగడం ఈ విజన్ పట్ల అంతర్జాతీయ సంస్థలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో 104,000 కోట్ల పెట్టుబడులతో పాటు పునరుత్పాదక శక్తి, ఏరోస్పేస్, అధునాతన తయారీ రంగాల్లో 1,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ భౌగోళిక ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదిని వేశాయి. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల పెట్టుబడితో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ సిస్టమ్స్తో కూడిన ఫ్యూచర్ స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ వంతారాతో వన్యప్రాణుల సంరక్షణ, సూపర్ క్రాస్తో అంతర్జాతీయ రేసింగ్ హబ్ ఏర్పాటు లాంటి పర్యావరణ, క్రీడా రంగాలకు కూడా పెట్టుబడులు రావడం ప్రభుత్వం యొక్క సమగ్ర అభివృద్ధి లక్ష్యాన్ని సూచిస్తుంది. సల్మాన్ ఖాన్ వెంచర్స్ ద్వారా రాబోయే ఫిల్మ్ స్టూడియో మరియు టౌన్షిప్ క్రియేటివ్ రంగంలో వేలాది మందికి స్థానిక ఉపాధిని పెంచనుంది.
యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యం పెంపుదల కోణంలో ఈ సమ్మిట్ కీలకమైంది. అపోలో ఆసుపత్రులు 800 కోట్లతో ఏర్పాటు చేయనున్న డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా రాబోయే 10 ఏళ్లలో జీనోమిక్స్, రోబోటిక్స్, ఏఐ, డిజిటల్ హెల్త్ వంటి భవిష్యత్తు రంగాలలో 17,000 మంది నిపుణులను తయారు చేయడం అనేది తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా మారుస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్తో ఒప్పందం విద్యార్థులకు ప్రపంచ స్థాయి అకాడమిక్ మరియు పరిశోధన అవకాశాలు కల్పిస్తుంది. ప్రభుత్వం కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటిని నిలబెట్టుకోవడానికి అవసరమైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించింది. అధికార యంత్రాంగం అడ్డంకులను తగ్గించి ఇంటర్నెట్ వేగంతో పనిచేసే నిజమైన సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుమతుల ప్రక్రియలో ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ద్వారా మానవ ప్రమేయాన్ని తగ్గించడం వలన పారదర్శకత పెరుగుతుందని, పెద్ద పెట్టుబడుల కోసం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ మెకానిజంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సమిట్లో వచ్చిన 30,500 కోట్ల పునరుత్పాదక శక్తి పెట్టుబడులు తెలంగాణ దృష్టిని సాంప్రదాయ ఐటీ రంగం నుండి సుస్థిర భవిష్యత్తుకు అనుకూలమైన గ్రీన్ ఎకానమీ వైపు మళ్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది. హైడ్రోజన్ టెక్నాలజీపై దృష్టి సారించడం, కార్బన్ న్యూట్రల్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా పవర్ సెక్యూరిటీని కూడా నిర్ధారిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆత్మవిశ్వాసం కష్టమైన పని అయితే వెంటనే చేద్దాం, ఆ పని అసాధ్యం అనిపిస్తే లక్ష్య సాధన గడువుకు మరికొంత సమయం ఇస్తాను అనేది సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇచ్చింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడంలో భూసేకరణ మరియు అత్యున్నత నైపుణ్యం గల శ్రామిక శక్తి కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ పాలనా సంస్కరణల ద్వారా వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి తన మాటల్లో ఇప్పటి వరకు చూసింది ఒక విధానం. ఈ సమ్మిట్ అనంతరం రాష్ట్రం యొక్క తీరు మరోలా ఉంటుంది అని చేసిన వ్యాఖ్య పెట్టుబడిదారులకు పాలనా సంస్కరణల శకం ప్రారంభమైందనే స్పష్టమైన సందేశాన్నిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, సాధించిన ఈ భారీ పెట్టుబడుల వెల్లువ తెలంగాణ ఆర్థిక ప్రయాణానికి ఒక నూతన శకాన్ని ఆరంభించాయి. ఇప్పటివరకు చూసింది ఒక విధానం, ఇకపై రాష్ట్రం యొక్క తీరు మరోలా ఉంటుంది అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇచ్చాయి. సింగిల్ విండో క్లియరెన్స్, ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్తో ఆ పాలనలో పారదర్శకత పెరుగుతుంది. $3 ట్రిలియన్ లక్ష్యం కేవలం ఒక కలే కాదు, దాన్ని వాస్తవంగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. రైజింగ్ సమ్మిట్ తెలంగాణకు ఒక టర్నింగ్ పాయింట్. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా వచ్చిన ప్రపంచ సంస్థల సహకారం ఈ దార్శనికతను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అన్స్టాపబుల్ ఎదుగుదలకు సంకేతం.